ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్న డౌట్ ఏంటంటే, మంచి బొద్దుగా ముద్దుగా ఇదిగా ఉండే హరీష్ శంకర్ ఎందుకు కొంచెం అది మెయింటెనెన్సా లేకపోతే మేక్ ఓవరా, వాట్ ఇస్ దిస్? ఇది ఒక మనకు పుస్తకాలు చదువుతుంటాను బాగా నేను. ఒక లైన్ బ్రెయిన్లోకి చాలా ఫాస్ట్గా చాలా ఇంపాక్ట్గా వెళ్ళింది. వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు కానీ, వ్యవసాయం చేసే వ్యక్తులు కానీ, లేదా ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ చేసేవాళ్ళు కానీ, శారీరక శ్రమ చేసే వ్యక్తికే రెండవ పూట తినే హక్కు ఉంది అని రాశాడు ఒక వ్యక్తి. యు డోంట్ బై యువర్ సెకండ్ మీల్, యూ షుడ్ ఎర్న్ యువర్ మీల్ అని రాశాడు. మనం డబ్బులు ఉన్నాయి కదా చెప్పి తినడం కాదు కదా, యూ షుడ్ ఎర్న్ ఫిజికల్లీ, యూ షుడ్ ఎర్న్ ద సెకండ్ మీల్. ఓకే. సో అప్పటి నుంచి సింగిల్ మీల్ పర్ డే స్టార్ట్ చేశానండి. ఇంకొక రీజన్ ఏంటంటే, మా ఎయిటింగ్ రూము పైన ఉంటుంది. నా ఆఫీసు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎయిటింగ్ రూమ్ పెంట్ హౌస్లో ఉంటుంది. చాలా రోజుల నుంచి వర్క్ చేయట్లేదు కదా, అలాగే ఆఫీస్లో కూర్చుంటున్నాం. సడన్గా సినిమా స్టార్ట్ ఎయిటింగ్ పైకి వెళ్ళేసరికి ఒక అది ఉస్తాద్ టీజర్ ఫస్ట్ గ్లిమ్స్ కట్ చేసేటప్పుడు 2 ఫ్లోర్లు ఎక్కగానే చిన్న బ్రీతింగ్ వచ్చింది, ఒక చిన్న గస వచ్చింది. ఇదేంటిది అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళి భయం కదా అని అన్ని కబుక్కున్నా. మరి ఈ ఏజ్లో రాకూడదని చెకప్లు అన్ని చేస్తే ఏం లేదు, కొంచెం కొలెస్ట్రాల్ కంటెంట్స్ ఏవో కొంచెం ఎక్కువనే అంటే అది సహజమే కదా, కొవ్వు ఉంటుందని అనుకుంటారు అందరు. చెప్పండి చెప్పండి, మీరే ఇందాక నెగిటివ్ కాదన్నారు, మళ్ళీ కొవ్వు అంటున్నారు. సో అప్పటి నుంచి సింగిల్ మీల్ పర్ డేకి వచ్చానండి. అసలు ఇప్పుడు 3 సార్లు రోజు, ఇప్పుడు ఎయిటింగ్లో 10 సార్లు ఎక్కి దిగుతున్నా సరే చిన్న స్వెట్ కానీ ఇది కానీ లేదు. అండ్ ఎక్స్ట్రానర్గా ఉంది, హెల్త్ కానీ ఎనర్జీ కానీ చాలా బాగుంది. చాలా మంది కొంచెం వయసులో కూడా తక్కువ కనిపిస్తాం అంటున్నారు. సో ఇన్ని ఇంకోటి ఏమవుతుంటే 1 మీల్ పర్ చేసేసినప్పుడు అందరూ సన్నపడ అన్న కొద్ది దానికి ఆ కామెంట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఇవాళ 1 మీల్ కూడా వద్దులే, ఫ్రూట్స్ లాగించేద్దాం అని చెప్పి ఇంకా అడిక్ట్ అయిపోతాం. సో దాని మూలంగా తగ్గాల్సిన దానికంటే ఎక్కువ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెరీ గుడ్ హెల్త్ టిప్ చెప్పారు మీరు. ఫస్ట్ పాయింట్ 1 మీల్ పర్ డే అద్భుతం, నిజంగా ఎంత బాగుంది. సెకండ్ మీల్ ఎర్న్ చేసుకునేటువంటి హక్కు లేదు నీకు, ఎర్న్ చేసుకో, బట్ డోంట్ బై ఇట్ అన్నది. జిమ్కి వెళ్ళేవాళ్ళు యాక్టర్స్ పొద్దున్నేసి కష్టపడతారు, వాళ్ళు సెకండ్ మీల్ థర్డ్ అన్ని తీసుకోవచ్చు. మనము కార్లో కూర్చుంటాం, ఆఫీస్కి వస్తాం, కుర్చీలో కూర్చుంటాం, రాసుకుంటాం, మళ్ళీ కార్లో కూర్చుంటాం, ఇంటికి వెళ్తాం, పడుకుంటాం. ఎక్కడ శారీరక శ్రమ ఉంది? కొలెస్ట్రాల్ ఇది బర్నింగ్ లేదు కదా, బర్నింగ్ లేదు. సో అందుకు 1 మీల్ పర్ డే వెరీ హ్యాపీ. ఓకే, అది వదిలేస్తే ఐ హావ్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ వన్ థింగ్. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఒక సినిమా 78 డేస్లో ఫినిష్ చేయటం అనేటువంటిది ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ జాబ్. హిజ్ స్పీడ్ అసలు ఒక ఇన్క్రెడిబుల్ సక్సెస్ అని చెప్పుకోవాలి. దట్ ఈస్ ఎందుకంటే నిర్మాణ దశలోనే సక్సెస్ అవ్వటం అనేటువంటి. సార్ అంటే మీరు తెలుసుకున్నారు, ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, నేను అది కన్ఫర్మ్ చేయను. ఎందుకంటే చాలా మంది ఎన్ని రోజులు తీసారు ఇదే సార్, మన ఇంటర్నల్ మ్యాటర్స్ బయటికి వెళ్ళడం అనేది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా తీసాం అన్నారు అనుకుంటా, నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎన్ని డేస్లో తీసారనే మ్యాటర్ ఆడి ఎన్ని రోజులు ఆడుతుంది ఇంపార్టెంట్ సినిమాకి. ఎన్ని రోజులు తీస్తే ఏముందండి? లేదు 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 సార్, మన అందరికీ తెలిసిన విషయం కాంప్లిమెంట్. బట్ నేనంటే మనం కూడా మ్యాక్రో డీటెయిల్స్ మీరు కాదండి, మనం కూడా మ్యాక్రో థింగ్స్ ఉంటాయి కదా సార్, మైక్రో థింగ్స్ ఉంటాయి కదా. 78 డేస్లో అయిందా, 12 కోట్ల 60 లక్షల 63 లక్షల, ఇవి ఆడియన్స్ అవసరం లేదు సార్ ఇవన్నీ. సో ఇలాంటి వాటి మీద పెద్ద ఆసక్తి ఉండదు నాకు ఆన్సర్ చేయడానికి. ఈ న్యూస్ బయటకు వచ్చింది, మీరు ఆ టాపిక్ ఎత్తారు కాబట్టి మీరు ఇప్పుడు చూడండి, అసెంబ్లీలో స్పీకర్కి చెప్పరు అందరూ, మీ ద్వారా వాళ్ళకి చెప్పండి అంటారు. వాళ్ళకి మీ ద్వారా నేను బయట చెబుతున్నాను. నాకు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో సినిమాలు అనేటువంటి మేకింగ్ అనేటువంటి ఎంత అబ్నార్మల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యలో ఒక సినిమా గ్యాప్, ఎవరు ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి దాని తాలూకు ఇన్కన్సిస్టెన్సీ, ఆ షెడ్యూలింగ్ అనేటువంటిది కరెక్ట్ లేకపోతే ఈ గ్యాప్ తీసుకుని ఈ గ్యాప్లో ఒక మీ స్థాయి డైరెక్టరు, మీ స్థాయి హీరో తోటి ఒక సినిమా ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వటం అనేటువంటిది గుడ్ జాబ్ అనేది. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ మనీ, ఎంత ఖర్చు పెట్టారు ఏంటి, మీ సినిమాని బట్టి మీ సబ్జెక్ట్ని బట్టి ఉంటాయి, మీరు ఎంత ఖర్చు పెట్టారో ఏంటో అవన్నీ ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ అప్ టు యువర్ ప్రొడ్యూసర్. హౌ డు యూ కాంప్లిమెంట్ ద మేకింగ్ స్టాండర్డ్స్ అండ్ ద ఆఫ్ ద ప్రొడ్యూసర్? సార్, విశ్వప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అయ్యేది కదండి. అంత అద్భుతంగా చేశారు ఆయన. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ మొత్తం వర్క్ని ఫాలో అప్ అయ్యే వివేక్ గారు. విశ్వప్రసాద్ గారు ఏది అడిగినా నో అంటారండి. ప్రొడ్యూసర్లో దర్శకుడికి అంతకంటే క్వాలిటీ ఏం కావాలి చెప్పండి.
ఏది అడిగినా నో అనరు. సార్ ఒక 30 days లక్నోలో చేయాలి. మీరు అడిగినా Okay. కాదంటే నో అంటే కూడా మీరు ఊరుకోరు కదా, యూఆర్ఎల్ అన్కాంప్రమైజ్డ్. లేదు సార్, అన్కాంప్రమైజ్ అయినా సరే ఇఫ్ యూ సీ మన ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఏ రోజు ఓవర్ బడ్జెట్ చేయలేదు. దిల్రాజ్ గారికి రామాయ వస్తే మేము అనుకున్నది ఆడకపోయినా ఇమీడియట్గా నాతో 2 సినిమాలు చేశారు ఆయన. బికాస్ నేను అనుకున్న బడ్జెట్లో సినిమా చేస్తాను, దానికి కూడా డబ్బులు మిగిలింది. ఏంటంటే సార్ నెంబర్ ఆఫ్ డేస్ పోయినాయి కదా, అవును 100 days 150 days ఆడట్లేదు కదా. ఇప్పుడు నా సినిమా బ్లాక్ బాస్టర్ ఎప్పుడు క్లెయిమ్ చేయగలుగుతా? నా ప్రొడ్యూస్ డబ్బులు మిగిలితే నా సినిమా హిట్. అంతే. ఆ డబ్బులు మిగిలాలంటే ఎంత కలెక్ట్ చేసినా మన చేతిలో లేనప్పుడు ఎంతలో తీయాలన్నా మన చేతిలో ఉండాలని నా ఫీలింగ్. వెరీ హెల్దీ థింకింగ్, దిస్ ఈస్ వెరీ థింకింగ్. ఎందుకంటే కోర్టు గుమ్మరిష్టం వల్ల సినిమాలు ఆడవు, లేదు మనసు పెట్టడం వల్లే సినిమాలు 100%. ఆడతాయి, హార్డ్ వర్క్ వల్లే సినిమాలు ఆడతాయి. కన్సిస్టెన్సీ కొంచెం ప్లానింగ్ ఉండి Planning ఉండి. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఏ సినిమా కూడా ఓవర్ బడ్జెట్ అవ్వదండి.